యముడి పాశం శివలింగానికి తాకినప్పుడు ఏమైందో తెలుసా? సంతానం కోసం తపస్సు చేసిన మృకండ మహర్షి దంపతులకు శివుడు ప్రత్యక్షమై అడిగాడు, గుణవంతుడే కాని 16 ఏళ్ల ఆయుష్ గల కుమారుడా, లేక దీర్ఘాయుషు గల సాధారణ బాలుడా? అప్పుడు వారు, ప్రభు గుణవంతుడే కావాలి అని అంటారు. అలా జన్మించాడు మార్కండేయుడు. బాల్యం నుంచి అతని హృదయంలో ఒకటే నాదం, ఓం నమో శివాయ. 16 ఏళ్లకే మరణం వస్తుందని తెలిసినా అతని కళ్ళల్లో భయం లేదు, భక్తి మాత్రమే ఉంది. శివలింగాన్ని ఆలింగనం చేసుకొని అతను ప్రార్థించాడు. ఆ రోజు వచ్చింది. యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యాడు. పాశం విసిరాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ పాశం శివలింగానికి తాకిన క్షణం భూమి కంపించింది. శివలింగం నుండి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు మహాదేవుడు. తన భక్తుణ్ణి కాపాడేందుకు యముడిపై ఆగ్రహించాడు. నా భక్తుడికి మరణం లేదని అమరత్వాన్ని ప్రసాదించాడు. అలా మార్కండేయుడు చిరంజీవిగా మారాడు. సత్యమైన భక్తి ముందు మరణం తల వంచింది. మనసులో విశ్వాసం ఉంటే దైవం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.